హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 317కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి లైకా నుంచి. లైకా వచ్చేసరికి ఈరోజు ఒక ఫుల్ ఫ్రేమ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాని అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 47.3 మెగాపిక్సెల్తో అయితే ఇది వస్తుంది. మనకి 4K వరకు మనకి ఇది వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఏప్రిల్ మిడిల్లో నుంచి ఈ కెమెరాని ఏదైతే ఉంది ఇది మనకి యూఎస్లోను అలాగే ఇండియాలోను వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఇక దీని ప్రైస్ కనుక చూసుకుంటే 3,50,000. హే భగవాన్! సో అంత ప్రైజ్ అయితే పెట్టారు. సో నేను వచ్చేసరికి ఈరోజు సోనీ ఆల్ఫా 6400 ఈ కెమెరాని అయితే ఇందాకే పర్చేజ్ చేశాను. సో రేపు వచ్చేసరికి మనకి ఈ కెమెరా అన్బాక్సింగ్ అయితే వస్తుంది. కెమెరా వచ్చేసరికి ఎవరైతే బ్లాగర్స్ అలాగే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఇది చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. చిన్న సైజులో అయితే మనకు ఇక్కడ డిఎస్ఎల్ఆర్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇందులో వచ్చేసరికి ఏదైతే ఆటో ఫోకసింగ్ పాయింట్స్ ఉంటాయో ఇది మనకి 425 పాయింట్స్ అయితే ఉంటాయి. వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉన్న కెమెరా అనమాట ఇది. ఈ కెమెరా గురించి నేను చాలా మంది అయితే అడిగారు. రేపు ఈ కెమెరాకి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు వస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఏ సిరీస్లో వచ్చేసరికి A40 A90 రెండు మొబైల్స్ని తీసుకురాబోతుందని గతంలో మనకి సమాచారం అయితే ఉంది. యూకే ఏదైతే సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో లిస్ట్ అయితే అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి A20e ఈ మొబైల్ కూడా ఇక్కడైతే లిస్ట్ అయినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో వీళ్ళు A20eని కూడా తీసుకురాబోతున్నారు. ఇంకా మనకి A20నే తీసుకురాలేదు, A20e అంటున్నారు. ఈ అంటే వీళ్ళు వచ్చేసరికి లైట్ ఎడిషన్ అనమాట. మనకి ఏ రకంగా అయితే సామ్సంగ్ S10లో ఈ ఎడిషన్ తెచ్చారు అలాగే మళ్ళీ వీళ్ళు ట్యాబ్లో కూడా ఒక ఈ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. అదే రకంగా వీళ్ళు A20లో కూడా ఈ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు ముద్దు పెట్టిన అయితే యూజ్ చేశారు. ఏదైతే 7870 ప్రాసెసర్ ఉందో ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. మైబీ ఇది మనకి 8,000 రూపాయల లోపే మనకి మొబైల్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సామ్సంగ్ నుంచి. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి. ఒప్పో నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటనేది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది. గతంలో వచ్చేసరికి మనకి రూమర్స్ ఏ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసరికి ఫైండ్ ఎక్స్కి సక్సెసర్గా ఫైండ్ జెడ్ని తీసుకొస్తారని. సో ఇదే మొబైల్ అయితే వీళ్ళు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ కింద అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మన స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇందులో మనకి 5G సపోర్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి వీళ్ళు పెరిస్కోప్ స్టైల్లో వీళ్ళు 10x ఆప్టికల్ జూమ్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి లాస్లెస్ జూమ్ అయితే అందిస్తుంది అనమాట. సేమ్ ఇదే రకంగా మనకి గతంలో మనం మాట్లాడుకున్నాం టెక్ న్యూస్ లో వచ్చరికి P30 ప్రోలో కూడా మనకి పెరిస్కోప్ స్టైల్లో వీళ్ళు జూమ్ కెమెరాని తీసుకురాబోతున్నారని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే P30 ప్రోలో తీసుకొస్తున్న జూమ్ కెమెరా ఉందో ఇది వచ్చరికి 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అప్పుడైతే మనకు సమాచారం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు జూమ్లు ఏవైతే ఈ కెమెరాస్ ఉన్నాయో ఈ రెండు ఒకటే అన్నట్టుగా అయితే అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చరికి మనం హువావే నుంచి. హువావే నోవా సిరీస్ని తీసుకొస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు నోవా సిరీస్లో నోవా 4e ఈ మొబైల్కి సంబంధించి వీళ్ళు మార్చి 14వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఈ మొబైల్ వచ్చేసరికి ఆల్రెడీ టీనా సర్టిఫికేట్ అయితే పొందింది. మనకి నోవా సిరీస్లో చూసుకుంటే ఇండియాలో మనకి హువావే నోవా 3 అలాగే నోవా 3i రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. సో ఇంచుమించు ఇది స్పెక్స్ కూడా అలాగే అనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ కనుక ఈ మొబైల్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.15 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. ఇక ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు కిరిన్ 710 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు నోవా 3iలో కూడా యూజ్ చేశారనమాట. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఈసారి తీసుకురాబోతున్నారు. అందులో ఒకటోసరికి 20 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 16 మెగాపిక్సెల్, మరొకటిసరికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ వరకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 5తో ఎమోషనల్ UI 9తో ఈ మొబైల్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 3240 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇంక ఈ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలో కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే నోవా సిరీస్లో వచ్చేసరికి మనకి నోవా 3 నోవా 3i అయితే తీసుకొచ్చారు. నోవా 4 నోవా 4eని కూడా మన ఇండియాలో అయితే తెచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ వచ్చేసరికి హువావే కాబట్టి మనకి ప్రైజెస్ అయితే హానర్తో కంపేర్ చేసుకుంటే మనకి డబల్ అయితే ఉంటాయి అనమాట. అలాగే హువావే వచ్చేసరికి యూకేలో రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. హువావే P Smart Plus 2019 ఎడిషన్ ని అలాగే వచ్చేసరికి హువావే Y7 2019 ఎడిషన్ ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి అక్కడైతే లాంచ్ చేసింది. వీటి స్పెక్స్ కనుక చూసుకుంటే హువావే P Smart Plus 2019 ఎడిషన్ మన స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.21 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 24+16+2 మెగాపిక్సెల్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి యూరో ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ లో కన్వర్ట్ చేసి చూసుకుంటే 20,300 వరకు ప్రైస్ అయితే పెట్టారు. హువావే కాబట్టి అలాగే ప్రైస్లు అయితే తీసుకొస్తుంది. ఇక Y7 2019 ఎడిషన్ కనుక చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి మరీ దారుణంగా పెట్టారు స్పెక్స్ తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే. ఇది కూడా అక్కడే లాంచ్ చేశారు. ఈ మొబైల్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.26 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి
హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ అయితే కాదు, వాటర్ డ్రాప్ నచ్చుతో ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 32GB ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే ఇది మనకి ఎంట్రీ లెవెల్ స్పెక్స్ లాగా ఉన్నాయి మొబైల్స్ వచ్చేసరికి. సో దీని ప్రైస్ మాత్రం చూస్తే 17,200 యూరోప్లో అయితే పెట్టారు. సో ఇంతకుముందు నేను చెప్పిన ఏదైతే స్మార్ట్ ప్లస్ ఉందో దాంతో కంపేర్ చేస్తే ఇది 3,000 రూపాయలు అనుకుంటా డిఫరెన్స్ అయితే ఉంది. దీని స్పెక్స్ చూస్తే మహా దారుణంగా అయితే ఉన్నాయి, దాని స్పెక్స్ 1000 రెట్లు బెటర్ దీంతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే. బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడారు కాబట్టి ఈ ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకొచ్చినట్టున్నారు. తర్వాత న్యూస్ వస్తే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 ఫ్యామిలీని ఈ రోజు నుంచి సేల్లోకి అయితే తీసుకొచ్చింది. మీకు ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్లోను ఇవి ఇప్పుడు మనకి సేల్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రీ బుకింగ్ అయితే మొన్నటి వరకు నడిచింది. సో ఇవాళ నుంచి మనకి ఓపెన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాంట్ ఆడియో ఈ కంపెనీ వచ్చేసరికి మన ఇండియాలో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, అలాగే వచ్చేసరికి బ్లూటూత్ పార్టబుల్ స్పీకర్ని అయితే లాంచ్ చేసిందన్నమాట. బ్లూటూత్ స్పీకర్ కనుక చూస్తే ఇది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. ఇది మనకి IP66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,400 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో వచ్చేసరికి మనకి 1000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఒకసారి దీన్ని మనం ఫుల్ ఛార్జ్ పెట్టామంటే మనకి 6 hours వరకు ఇది ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మిగిలిన వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. వీటి ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు 400 రూపాయల నుంచి దగ్గర 1,700 రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే పెట్టారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ బ్లాక్ షార్క్ 2 ఈ మొబైల్ తీసుకురాబోతుందని మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మార్చి 18వ తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీంతో పాటు వీళ్ళు వచ్చేసరికి బ్లాక్ షార్క్ 2S ను కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాని గురించి ఎటువంటి సమాచారం అయితే లేదు, కానీ 2S పేరుతో మరో మొబైల్ని కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే మనకి సమాచారం లేదు. ఆల్రెడీ గతంలో వీళ్ళైతే మన ఇండియాలో బ్లాక్ షార్క్ సంబంధించి ఒక గేమింగ్ మొబైల్ అయితే తీసుకొస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు. ఈ మొబైల్ వచ్చేసరికి Antutu స్కోర్ కూడా చేసింది. Antutu స్కోర్లో కనుక చూసుకుంటే 3,59,973 స్కోర్ అయితే చేశారన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇక ఇందులో జీపీయూ కనుక చూసుకుంటే Adreno 640 ఈ జీపీయూని అయితే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో, ఆండ్రాయిడ్ పైతో, అలాగే వచ్చేసరికి మనకి ఇందులో ఏదైతే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉందో ఇది వచ్చేసరికి 3.0 టెక్నాలజీతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. అంటే గతంలో వచ్చిన ఏవైతే గేమింగ్ మొబైల్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ని చాలా స్పీడ్గా అయితే కూల్ చేస్తుందని చెప్పేసి అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో చూద్దాం మనకి ఈ మొబైల్ని ఎంత ప్రైస్లో తెస్తారనేది మార్చి 18వ తారీఖున అయితే తెలిసిపోతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్కైప్ ఎవరైతే వెబ్ యూజర్స్ ఉంటారో, అంటే సిస్టంలో యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే యూజర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి నోటిఫికేషన్లు అయితే ఇది కనబడుతుంది అనమాట. ఇందులో ఈసారి వచ్చేసరికి వీళ్ళు హెచ్డీ కాలింగ్ అయితే వీళ్ళు ఇందులో వీడియో కాల్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. అంటే మనం హెచ్డీలో అయితే ఇక పై నుంచి స్కైప్లో అయితే మాట్లాడచ్చు. అలాగే వచ్చేసరికి ఇందులో వీళ్ళు కాల్ రికార్డింగ్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో కాల్ రికార్డింగ్ అంటే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డ్ అవుతుందా లేకపోతే కాల్ ఓన్లీ ఆడియో వరకు రికార్డ్ అవుతుందా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే వచ్చేసరికి వీళ్ళు కాలింగ్ రియాక్షన్స్ కూడా ఇందులో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరికైనా మనం కాల్ చేసినప్పుడు మనం రియాక్షన్స్ అయితే మనం సెండ్ చేయొచ్చు అనమాట, మనం ఏ మూడ్లో ఉన్నాం అనేది. ఆల్రెడీ సామ్సంగ్ మొబైల్స్లో అయితే మనకి ఇది ఉంటుంది. సామ్సంగ్ టు సామ్సంగ్ మనం మొబైల్ చేసినప్పుడు మన రియాక్షన్స్ అయితే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. అంటే మనం వాళ్ళ కాల్ మోగేటప్పుడు అక్కడ రింగ్ అయ్యేటప్పుడు మన రియాక్షన్ కూడా అక్కడ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ కైండ్లో తీసుకొచ్చినట్టున్నారు. సో ఈ 3 ఫీచర్స్ వచ్చేసరికి వీళ్ళు అప్డేట్లో తీసుకొచ్చినట్టుగైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి బోట్ ఆడియోలో వచ్చేసరికి ఇప్పుడు బోట్ రాకర్స్ 480 వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఓట్ ఇయర్ ఉంటుందన్నమాట. మనకి హెడ్ ఫోన్స్ అయితే తెచ్చారు, ఇయర్ ఫోన్స్ అయితే కాదు. ఈ హెడ్ ఫోన్స్ వచ్చేసరికి మనకి నాయిస్ హైసోలేటింగ్ ఫిట్ తో అయితే వస్తుంది అంటున్నారు. అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. బట్ వచ్చేసరికి మనం ఇది ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి చుట్టుపక్కల ఉన్న నాయిస్ అయితే మనం ఇది క్యాప్చర్ చేయదనమాట, మనం క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. ఇందులో మనకి 300 mAh బ్యాటరీ అయితే ఉంటుందంట. ఒకసారి మనం ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే 10 hours వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 1,900 రూపాయలు అయితే పెట్టారు. ఇది ఆన్లైన్ స్టోర్లో మనకి అవైలబుల్లోకి అయితే వస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి జెట్టి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకురాబోతుందని ఆల్రెడీ గతంలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి ఒక పేటెంట్ అంటే ఒక డిజైన్ అయితే బయటకు అయితే వచ్చిందనమాట. ఇది కనుక చూసుకుంటే మనకి క్లైమ్ షేల్ స్టైల్లో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సో ఈ మొబైల్ కనుక మనం ఫోల్డ్ చేసినట్టయితే మనకి ఇది 30% ఫోల్డ్ అవుతుంది. మిగిలిన ఏదైతే 20% ఉందో 20% వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి డిస్ప్లే పరంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమైనా కాల్ వచ్చినా, నోటిఫికేషన్ ఏమైనా వచ్చినా సరే అక్కడైతే మనకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ స్టైల్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఫోల్డ్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు చూసుకుంటే 2 కట్అవుట్స్ అయితే కనబడుతున్నాయి. సో అక్కడ వచ్చేసరికి ఇది ఫోల్డింగ్ సంబంధించిన లింక్స్ అయితే అక్కడ వీళ్ళు అటాచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మోటరోలా కూడా ఇదే టైప్లో అయితే మనకి ఫోల్డింగ్ మొబైల్ అయితే తీసుకొస్తుంది. వాళ్ళు వచ్చేసరికి రేజర్ సిరీస్లో అయితే తీసుకొస్తున్నారు. అది ఫోల్డింగ్ టైప్ ఏముంటుంది, ఇలాగే మనకి పాతకాలం టైప్ ఫోల్డింగ్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్ అయితే తీసుకురాబోతున్నారు. బట్ వచ్చేసరికి ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్లో వచ్చేసరికి ఏవైతే ఆ లెఫ్ట్ రైట్ మనకి పాయింట్స్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనకి అడ్డంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే స్టైల్లో తీసుకొస్తారా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా మళ్ళీ ఇంకోటి మారుస్తారనేది
సో చూద్దాం. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో Y91i అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ని మన ఇండియాలో త్వరలో తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి స్పెక్స్ అలాగే ప్రైజెస్ కూడా బయటకు అయితే వచ్చినాయి. సో ఇందులో మనకి డిస్ప్లే కనుక చూసుకుంటే 6.22 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే అనేది ఉండబోతుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 16GB 32GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 2GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4030 mAh బ్యాటరీ అనేది ఇస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసరికి ఆన్లైన్లో చూసుకుంటే వీళ్ళు ఏదైతే 2GB 16GB వేరియంట్ ఉందో సో ఇది వచ్చేసరికి వీళ్ళు 8,000 రూపాయల లోపే అంటే 7,999 రూపాయలకి ఆన్లైన్లో అయితే ఈ మొబైల్ని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆఫ్లైన్ స్టోర్లో కనుక చూసుకుంటే వీళ్ళు వచ్చేసరికి 32GB వేరియంట్ని ఆఫ్లైన్ స్టోర్లో 8,500 రూపాయలకి అయితే తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఓకే గతంతో కంపేర్ చేసుకొని చూస్తే వీళ్ళు చాలా వరకు దిగొచ్చారని చెప్పొచ్చు. బట్ వచ్చేసరికి ఇప్పుడు ఆ ప్రైస్లో చూసుకుంటే మనకి ఇంకా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి రీసెంట్గా రియల్మీ 3 తీసుకొచ్చింది 9,000 రూపాయలకి హెలియో P70 ప్రాసెసర్ 3GB 32GB వేరియంట్ వస్తుంది. ఇది 2GB 32GB వేరియంట్ హెలియో P22 ప్రాసెసర్ని 8,500 తీసుకొస్తున్నారంటే కొంచెం అంటే ఆఫ్లైన్ స్టోర్లో సర్వే కాగలదు కానీ ఆన్లైన్లో అయితే చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి వివో X27 ఈ మొబైల్ని చైనాలో అయితే తీసుకురాబోతుందని చెప్పి ఆల్రెడీ మనం 2-3 సార్లు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి టీనా సర్టిఫైడ్ అయితే పొందింది. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది డిజైన్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇక్కడ మొబైల్ కనుక చూసుకుంటే సేమ్ మనకి చూస్తే V15 Pro లాగే ఉంది. సో వివో V15 Pro ఇచ్చిందిగా. సో గతంలో దీనికి కనీసం రేర్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుందని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా అయితే కనిపించట్లేదు. సో ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే రాబోతుందని సో కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. సో వీళ్ళు V15 Proనే తీసుకెళ్లి చైనాలో X27 కింద తీసుకెళ్తున్నారేమో చూడాలి. సో ఇందులో వచ్చేసరికి MediaTek Helio P70 ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని ఈ నెల 19వ తారీఖున కూడా లాంచ్ చేయబోతున్నారు. తర్వాత చూసేసరికి మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఇది వచ్చేసరికి ఇప్పుడు వరకు చూసుకుంటే డివైసెస్లో 800 మిలియన్ డివైసెస్లో వచ్చేసరికి ఇది యాక్టివ్గా అయితే రన్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎప్పుడు 2018లో కనుక చూసుకుంటే 700 మిలియన్ యూజర్స్ అయితే ఉండేవాళ్ళంట. అంటే అన్ని డివైసెస్లో అయితే ఇది ఉండేది. సో ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే వీళ్ళు 800 మిలియన్ వరకు ఉన్నారు. సో వీళ్ళ గోల్ వచ్చేసరికి 1 బిలియన్ అనమాట. సో త్వరలో మేము 1 బిలియన్కి అయితే చేరుకుంటామని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ విండోస్ 10 వచ్చేసరికి వీళ్ళు 2015 జూలైలో లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈ 4 సంవత్సరాలు అయితే అయిపోతుంది. 4 సంవత్సరాల్లో వచ్చేసరికి వీళ్ళు 800 మిలియన్ డివైసెస్లో అయితే ఇప్పుడు ఈ విండోస్ 10 అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పటికీ విండోస్ 7, విండోస్ 8, 8.1, విస్తా అలాగే XP2 సో ఇలా వాడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ డివైసెస్ కలుపుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ అవుతాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.